ముఖ్యమంత్రి మీద దాడి జరిగింది, ఇది కోడికత్తి డ్రామా అని మన తెలుగుదేశం అంటున్నారు. ఏంటి అసలు నిజంగా ఇది కావాలని జగన్మోహన్ రెడ్డి చేయించుకున్నారని కూడా చెప్తున్నారు. ఇది ఎలా జరిగిందంటే రాష్ట్రం మొత్తం కూడా అన్ని 13 జిల్లాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అడిగి పెట్టినా కూడా జనం వచ్చి ఆదరణ బలాయించలేక వాళ్ళు చేసిన ఇది. కానీ ఈ కోటికత్తి డ్రామాలు ఏం చెప్తున్నారు చూసావా, అదే రోజుల్లో పాత రోజుల్లో అలిపిరిలో దాడి జరిగిందని చెప్పి ఆయన నాటకమా? తిరుపతిలో అలిపిరిలో జరిగింది కదా, అది ఆయనకి ఏదో థ్రెడ్ ఉందని నక్సలైట్ల వల్ల ఆయన ఏం చేశారు. ఆ రోజు ఇదే అన్నాడు. నాటకాలు చేసేది చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఇంకోటి మీరు జనంతో చూస్తున్నారు కదా, ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి లాక్కున్న తర్వాత రెండోసారి వామపక్షాలను కలిపి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు. అయితే అదే 10 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం మొత్తం కూడా కరువు కాటకాలతో అల్లాడిపోయింది. అదే టైంలో కార్మికుల్ని కరిష్కరణ హైదరాబాద్లో కరెంటు ఉద్యమంలో గుర్రాల పెట్టి తొక్కిచ్చి తుపాకులతో దమ్మి బుల్లెట్లు పొగరించిన చంద్రబాబు నాయుడు. అంటే కార్మిక కష్టాలందరికీ కూడా చంద్రబాబు నాయుడు వ్యతిరేకి. రాయి కాబట్టి సరిపోయిందన్న, అది కూడా ఇక్కడ కలిగింది, అది కూడా సరిపోయింది. మరో విధంగా వేరే ఇది ఇంకా తుపాకీ కానీ ఇటువంటి వాడితే ఎలా ఉండేదని కూడా చాలా మంది చర్చించుకుంటున్నారు. అది నిజంగా ప్రజలు కూడా ఇవాళ చిన్న అవ్వాతాతలు ఊర్లో ఇప్పుడు పెన్షన్ ఉన్న అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఇవాళ సింగనగర్ అనే ఏరియాలో మీకు తెలుసు, ఆయన బోండమ్మ గారు అంటే ఎమ్మెల్యే. ఆయన అసలు ఏంటి, ఆయన సింగరాయకొండలో లిక్కర్ మందు షాపులో గుమస్తా, ఒక మందు షాపులో లిక్కర్ ఫ్యాక్టరీలో గుమస్తా బోండమ్మ. ఆయన ఒక అసెంబ్లీ అంటే ఏంటి ఏమంటారు, ఒక దేవాలయం. ఆ దేవాలయంలోనే ప్రతిపక్షంలో 67 అందరు కూర్చుంటారంలోనే ఒక ఎమ్మెల్యే గారిని, కొడాల నాని గారిని కోసేస్తారని ఆ కొడుకుని తిట్టిన వ్యక్తి ఆ వ్యక్తి ఎమ్మెల్యేని చెప్పుకోరు. అదే సింగనగర్ ప్రాంతంలో నేనే ఎమ్మెల్యేని చెప్పుకున్నారు కాబట్టి నిన్న సింగనగర్ ప్రాంతంలో వచ్చిన జన ఆదరణ కోసం ఓర్చుకోలేక అతను ఏదో చిన్న అల్లరి మొక్కలు పెట్టి చేయించినంత మాత్రాన అది ప్లాంట్ బ్లాక్లోకి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి హైట్లో తక్కువ, బలం తక్కువే, కానీ గుండె ధైర్యంలో ఎక్కువ. అది వాళ్ళ వంశంలో ఉంది. మారేటప్పుడే మరొకరు చెప్తున్నారు కదా, రాయి తగిలినా ప్రాణం పోయినా ప్రజల కోసం ఆయనకు ఆస్తులు సంపాదించుకునే అవసరం లేదే. ఆస్తుల కోసం అంతస్తుల కోసం చేసి ఇది తెలియజేసిన వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు అవసరంలా, సంపాదన అవసరం. ప్రజలు మళ్ళీ గెలవడానికే జగన్మోహన్ రెడ్డి కావాలనే ఇటువంటి దాడులు చేయించుకుంటున్నాడని చెప్తున్నాను. ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారు దాడులు చేయించుకున్నారు అని ఇందాక మీకు చెప్పాను. కోటికత్తి అన్నారు, ఇది అన్నారు కదా, ఆ చేయించుకోవాల్సిన అవసరం ఆయనకి. ఎక్కడికి వెళ్ళి జనం ఆధారం చూసి ఓర్చుకొని హీల్ చేస్తున్నారు. చేయించుకోవాల్సిన అవసరం ఎవరు? సరే అలాగే చంద్రబాబు నాయుడిని ఒకసారి చేయించుకొని బతికి దెబ్బ అని జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేస్తారు రాజకీయాలకి. అదే చంద్రబాబు నాయుడిని అలాగే కొలుచుకోను గెలుపు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కొలుచుకొని సీఎం అవుతారు కదా. సరే సీఎం నుంచి పక్కన పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడిని అలాగే కొలుచుకోమని చెప్పండి, సీఎం అవుతాడు కదా. సచి ఊరుకుంటారు. సరికొప్ప మా కిస్లాంగ్ సరికొప్ప ఖాళీగా ఉంది, సచి ఊరుకుంటాడు. ఎన్ని కాదండి, ప్రజలు కూడా ఎక్కడ దాకా ఎందుకు ఇంత ఎండాకాలంలో కూడా సరే వర్షాలు పడ్డాయంటే వాళ్ళు అడుగు పాదం రాజశేఖర్ గారి నుంచి ఇదే విషయం. ఇంత ఎండాకాలం కూడా ఇన్ని 5 సంవత్సరాల్లో కూడా ముసలా ముత్తకలు ఇళ్ళకెళ్ళి పింఛన్ 5:30కి అది చేయించింది. వీళ్ళు అంతమంది తిట్టుకున్నారు అంటే పేద ప్రజలకి మంచి చేసే కార్యక్రమం అనేది తెలుగుదేశం ప్రభుత్వానికి పడదు. ఈ దాడి జరిగిన తర్వాత ప్రజలు ఏమనుకుంటున్నారు? అసలు ప్రజలే రేపు ఎలక్షన్లో చెప్తారు, ప్రజలే బుద్ధి చెప్తారు. ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు, అందరూ చూస్తున్నారు. ఎందుకంటే మీరు అన్నారు కదా, కనకరం సాక్షిగానే ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరే ఉన్నాయి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు ఆవేశపడరు, తొందరపడరు. ఏంటి ఆయన వ్యక్తిత్వానికి ప్రజలు 5 సంవత్సరాలు చూశారు. పథకాలు కానీ ఏదైనా చెప్పి మనం నెరవేర్చుకున్నాడు. చంద్రబాబు నాయుడు చెప్పడానికి చేయటం లేదు కదా.